హాయ్ ఫ్రెండ్స్, నేను తమిళనాడులోని పళనికి వచ్చానండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా ఫేమస్. సో ఇది ఒక కొండ మీద ఉంటుంది. ఇది బ్యాటరీ పికప్ పాయింట్. ఇక్కడ నుంచి మనం రెండు విధాలుగా వెళ్ళొచ్చు. ఒకటి వించ్ అంటే చిన్న టాయ్ ట్రైను, లేదా రోప్వే. అవి వెళ్ళడానికి ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట మనం. అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మార్నింగ్ 10:30 స్టార్ట్ అయ్యి వెళ్ళాము మేము. వెళ్ళాక మాకు దర్శనం అయ్యి బయటకు వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా 2 అయింది. చాలాసేపు వెయిటింగు. ఆల్మోస్ట్ మేము కొండ ఎక్కడానికి ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ పట్టింది కింద నుంచి పై వరకు. ఆల్మోస్ట్ తిరుపతి కొండకి ఎక్కిన దాంట్లో సగం ఉంటుంది ఎక్కడో. మేము 10:30కి స్టార్ట్ అయ్యాము. కింద నుంచి ఎక్కుకుంటా వెళ్ళి పైకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11:30 అయింది. అప్పటికి ఆపేశారు. మళ్ళీ 1 o'clockకి దర్శనం ఓపెన్ చేశారు. సో లిటరలీ 11:30 నుంచి 1 o'clock వరకు మేము కొండ పైన వెయిట్ చేస్తున్నాము. తర్వాత 1 o'clockకి మేము 200 రూపీస్ టికెట్ తీసుకొని 1కి వెళ్తే ఆల్మోస్ట్ 2కి మేము బయటకు వచ్చాము. ఇది పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటే దర్శనానికి పట్టే టైము. అండ్ రోప్వే ఉంటుంది, అట్లాగే ఒక ట్రైన్ ఉంటుంది. ఆ రెండు కూడాను మనకి ఆల్మోస్ట్ 2 hours 3 hours వెయిటింగ్ ఉంటుంది. సో దానికంటే మీరు మెట్లెక్కి దిగిపోవడం బెటరు. మెట్లెక్కితే హాఫ్ అన్ అవర్, వాటి కోసం అయితే 2 hours. సో ఇది మాత్రం అంటే పైన దేవుడి దర్శనం అది బాగా అయ్యిందనుకోండి. కాకపోతే మీరు డెడికేటెడ్గా ఒక 3-4 hours ఈ గుడి దర్శనానికి మీరు ఉంచుకోవాలి. ఎందుకంటే చాలా టైం పడుతుంది. మీరు ఏదైనా రిటర్న్ జర్నీ లాగా ఏదైనా పెట్టుకుంటే మాత్రం చాలా కష్టం.